హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కనే వారికి ప్రభుత్వం ఒక అద్భుతమైన వార్త చెప్పింది. వచ్చే ఉగాది పండుగ నాటికి రాష్ట్రంలో లక్షలాది ఇల్లు గృహప్రవేశాలకు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా పాత బిల్లుల డబ్బులు ఎప్పుడు పడతాయి, కొత్త పట్టాలు ఎవరికి ఇస్తారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ శాఖపై రీసెంట్గా జరిపిన సమీక్షంలో ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. డెడ్ లైన్ ఏంటంటే మార్చ్ 20, 2026 అంటే ఉగాది నాటికి దాదాపు 3 నుండి 5 లక్షల ఇల్లు నిర్మాణ పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని డెడ్ లైన్ పెట్టింది. అలాగే మెగా ఈవెంట్ ఏంటంటే ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మెగా గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించబోతుంది. అలాగే ఇప్పటికే స్లాబ్ లెవెల్లో పూర్తి చేసుకున్న ఇళ్లకు ఫినిషింగ్ పనుల కోసం నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుందండి. అలాగే డబ్బులు ఎప్పుడు పడతాయో చూసుకున్నట్టయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న అండి అది. మా అకౌంట్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఇప్పటికే 260 కోట్లను విడుదల చేసిందండి. ఇది ఈ ఫిబ్రవరి మొదటి వారంలో ఇవ్వచ్చు అంటున్నారు. లేకపోతే కనుక పెండింగ్ ఉన్న బిల్లులు కూడా ఉగాది లోపు అంటే ఫిబ్రవరి మార్చ్ లోపల విడుదల చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ చాలామంది డబ్బులు సేకరించారు, నిధులు విడుదల చేయాలని చెప్తున్నారు. అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. అలాగే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే ఇంకా అందరికీ వచ్చే అతిపెద్ద డౌట్ అంటే ఆన్లైన్లో కనిపిస్తున్న బిల్లు స్టేటస్ నిజమేనా, మాకు ఎప్పుడు డబ్బులు వస్తాయి అని అడుగుతున్నారు. అలాగే స్టేటస్ నమ్మవచ్చా అంటే ఫ్రెండ్స్, ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఏపీఎస్హెచ్ఎల్ పోర్టల్లో కనిపించే స్టేటస్ 99% కరెక్టే. కానీ మీ ఆధార్ నెంబర్ కొట్టగానే అక్కడ అప్రూవ్డ్ అని ఉంటే మీ బిల్ పాస్ అయినట్టే. ఒకవేళ అక్కడ పెండింగ్ అని ఉంటే వెంటనే మీ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ కలిసి ఫోటోలు అప్లోడ్ చేయమని అడగండి మీ డిజిటల్ అసిస్టెంట్ని. తర్వాత స్టేటస్లో సక్సెస్ అని వచ్చిన డబ్బులు పడకపోతే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. అంటే చాలామందికి స్టేటస్ పెయిడ్ అని వస్తుంది, కానీ బ్యాంక్ మెసేజ్ రాదు. దీనికి కారణం మీ ఆధార్ మ్యాపింగ్. మీ ఆధార్ కార్డులో ఏ బ్యాంక్ అకౌంట్లు లింక్ అయి ఉందో ఆ అకౌంట్ ఒకసారి చెక్ చేయండి. పాత అకౌంట్లో కూడా డబ్బులు పడే అవకాశం ఉంది. అలాగే ఉగాదికి డెడ్ లైన్ బిల్లులు కూడా ఇచ్చారు. అవి ఏంటంటే ప్రభుత్వం ఉగాది నాటికి ఇల్లు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టింది. కాబట్టి ఇప్పుడు బిల్లులు క్లియర్స్ చేయాలని చాలా వేగంగా పని జరుగుతుంది. ప్రభుత్వం మొదటి వారంలో గతంలో ఆగిపోయిన 260 కోట్ల పైగా నిధులను లబ్ధిదారుల ఖాతాలోకి వేయాలని చూస్తున్నారు. అలాగే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూసుకున్నట్టయితే మీరు మీ ఫోన్లోనే హౌసింగ్ స్టేటస్ చెక్ అని గూగుల్లో సెర్చ్ చేసి మీ ఆధార్ ఇస్తే చాలు. అక్కడ ఈఈ అని వస్తుంది, అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ దగ్గర పెండింగ్ ఉంటే అది కేవలం నిధుల విడుదల కోసం క్యూలో ఉన్నట్టు అర్థం. కాబట్టి ఎవరు కంగారు పడక్కర్లేదు. అలాగే సెండ్ టు ట్రెజరీ అని ఉంటే కనుక 2-3 రోజుల్లో డబ్బులు పడతాయని అర్థం. పేమెంట్ సక్సెస్ అని ఉంటే కనుక మీ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోమని అర్థం. తర్వాత మీరు చూసుకున్నట్టయితే 81,000 కొత్త పట్టాల పంపిణీ ఎప్పుడు ఇస్తారో చూసుకున్నట్టయితే ఇల్లు లేని పేదలకు మరో తీపి కబురు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో కొత్తగా 71,000 మంది అర్హులను గుర్తించారు. వీరందరికీ ఉగాది పండుగ సందర్భంగా కొత్త ఇల్లు పట్టాలను పంపిణీ చేసేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. గతంలో భూమి ఉండి పట్టా రాని వారికి, ప్రభుత్వం భూముల్లో నివసిస్తున్న వారికి ఈ సర్టిఫికేట్ ఇస్తున్నారండి. పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇదే సమయంలో అందజేస్తారు. అలాగే మరో ముఖ్యమైన విషయం, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువును ప్రభుత్వం ఏప్రిల్ 23, 2026 వరకు పొడిగించింది. మీరు మీ ఫ్లాట్ని రెగ్యులరైజేషన్ చేసుకోకపోతే ఉగాది తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. తర్వాత చూసారుగా, ఇది ఉగాది నాటికి ఏపీలో గృహ నిర్మాణ రంగం కొత్త వెలుగులోకి వచ్చిందండి. మీ ఊర్లో ఇల్లు నిర్మాణం ఎలా జరుగుతుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.